చందమామ కథ పాడుబడిన పూరి గుడిసె. అనంగ రాజ్యాన్ని పూర్వం ఒకప్పుడు చక్రధర మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన నివసించే రాజభవనం 7 తరాల క్రిందట నిర్మించింది. పూర్వీకుల భవనాన్ని ఏనాడు నిర్మించారో అంతే, మళ్ళీ అది మరమ్మత్తు అనే మాటే ఎరగదు. రాను రాను ఆ రాజభవనం శిథిలమైపోయి కంటితో చూడటానికి అసహ్యం వేసే స్థితికి వచ్చింది. ఇంతకాలమైన తర్వాత ఇప్పుడు మరమ్మత్తు మాట తలపెట్టినట్టయితే అది అయ్యే పని కాదని మహారాజు ఉపేక్ష చేసి ఊరుకున్నాడు. కానీ చూడగా చూడగా చక్రధరునికి ఈ సమస్య వెగటు పుట్టించింది. ఇక ఒక్క నిమిషమైనా భవనంలో నిలవటం రోత అనిపించింది. పైగా ఎక్కడైనా మనసుకు ఆహ్లాదకరమైన స్థలం చూసుకొని నివాసం అక్కడ ఏర్పరచుకోవాలని బుద్ధి పుట్టింది ఆయనకి. ఈ సంకల్పం కలిగిన వెంటనే చక్రధర మహారాజు క్షణమైన ఆ భవనంలో నిలవలేదు. పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. పోయి పోయి ఒక నదీ తీరం చేరుకున్నాడు. నదీ తీరం మందు ఆయన పొందిన ఆనందం మాటలతో చెప్పటానికి అలవి కాదు. ఇక్కడికి రాగానే ఆయన శరీరము మనస్సు కొత్త జీవంతో ప్రకాశింపసాగినాయి. ఈ కారణం చేత రాజు నదీ తీరానికి చేరువలోని ఒక కొత్త భవనం నిర్మించాలని సంకల్పించి ఈ ప్రదేశం ఎవరిదో ఏమిటో కనుక్కోమన్నారు. అక్కడనే గుబురుగా పెరిగిన చెట్ల సందున ఏదో ఒక చిన్న ఇల్లు కనిపించేసరికి అందరూ కలిసి అక్కడికి పోయి చూశారు. అది ఒక చిన్న కుటీరం. ఆ కుటీరం లోపల 90 ఏళ్ల ముసలిదొక్కతే ఉన్నది. తన కుటీరం దగ్గరికి వచ్చిన ఆ జనము రాజు ఆయన పరివారము అని తెలిసి ఆమె చాలా సంతోషించింది. వారిని తగు మర్యాదలతో ఆదరించి, మీరెందుకు బాబు ఇలా దయచేశారు అని అడిగింది. అప్పుడు మంత్రి ఆమెతో, అవ్వా, ఇక్కడ మా ప్రభువుకి ఎంతో సుఖంగా ఉండదని సెలవిస్తున్నారు. రాజభవనం నిర్మించేటందుకు ఇక్కడ విశాలమైన స్థలం కావాలి. కనుక దారిలో ఉన్న నీ కుటీరాన్ని తీసివేయవలసి ఉన్నది అని చెప్పాడు. అందుకు ముసల్ది, అయ్యో నా తండ్రి, రాజావారు భవనం కట్టుకుంటామంటే నేను వద్దంటానా? అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది? అయితే ఈ కుటీరం 7 తరాల నాడు మా పూర్వీకులు కట్టించింది. ఇప్పుడు నా తరం వచ్చేసరికి నేను చితికిపోయి ఉండటం చేత కానీ డబ్బు పెట్టి మరమ్మత్తైనా చేయించలేకపోయాను. లేకపోతే పోయింది. నేను మటుకు ఈ పూరిపాక వదిలిపోలేను. ఎప్పటికైనా పంతు పడితే నేయించుకుంటాను, లేకుంటే లేదు. కానీ ఈ స్థలం మాత్రం వదిలిపోలేను బాబు అని చెప్పింది. అప్పుడు మంత్రి మళ్ళీ వృద్ధురాలితో, ముసలి, సరే, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, కానీ పిచ్చి పిచ్చి ఊహలు పెట్టుకొని నేను ఇక్కడి నుంచి కదలను అంటే కాదు. అలా అనటం కేవలం మూర్ఖత అనిపించుకుంటుంది. ఈ కాస్త స్థలము వదిలేశావంటే రాజావారు వారి రాజ్యంలో నీకు ఎక్కడ కావాలంటే అక్కడ అంతకు 10 రెట్లు విస్తీర్ణం గల స్థానం ఇస్తారు. లేదా నాకు స్థలం అక్కర్లేదు, డబ్బే కావాలి అంటావా? కోరుకో, నీ ఇష్టం వచ్చినంత ధనం ఇప్పుడే తెప్పించిస్తాను అన్నాడు. అందుకు ముసలిది, నాయనా, నీ పెద్ద పెద్ద స్థలాలు నాకు వద్దు, నీ ధనపు రాసులు నాకొద్దు. 1,00,000 రాని పోని ఈ కుటీరంలో నుంచి మటుకు నేను కదలబోయేదే లేదు. రాజుగారికి కావాలంటే నేను వద్దనలేదే. నా కుటీరం జోలికి రాకుండా ఈ విశాల ప్రదేశంలో ఎక్కడైనా కట్టుకోమను భవనం అని నిర్భయంగా చెప్పింది. చెప్పేసరికల్లా పరివారం అందరూ ముసలిదానికేసి మెర్రి చూశారు. మాట్లాడుతున్నది ఎవరితోనో ఒళ్ళు తెలియకుండా ఉందే దీనికి. దీని బతుకెంత, దీని పూరి పాకెంత, లాగిపారేయండి అని అన్నాడు మంత్రి మండిపడుతూ. అప్పుడు మహారాజు వారందరినీ శాంతపరిచాడు. అవ్వ చెప్పిన మాటలను శ్రద్ధగా ఆలకించి వాటిని సరిగా అర్థం చేసుకున్నది ఒక్క మహారాజే. అవ్వ చెప్పిన మాటలకు మహారాజు హృదయంలో గొప్ప సంచలనం కలిగింది. అవ్వకు తన జన్మస్థలం మీద ఉండే అభిమానానికి, అవ్వకు తన పూర్వీకుల మీద ఉండే భక్తికి ఆయన విస్తుపోయాడు. ఈ మాటలు విన్న తర్వాత తను తలపెట్టిన పని ఎంత తప్పిదంగా తోచిందో. ప్రాజ్ఞుడను ప్రభువును అయి ఉన్న నాకు ఆ ముసలిదానికి ఉన్నపాటి కూడా ఆలోచన లేకపోయిందే అని విచారించాడు. మంత్రిని పరివారాన్ని చెరబిలిచి, ఈ ముసలిది నాకు గొప్ప గుణపాఠం నేర్పింది.
నేను నా ఇల్లు చక్కబెట్టుకొని నా పూర్వీకుల గౌరవం నిలబెట్టాల్సింది నా విధి. నా విధిని నేను మరిచాను. అదృష్టవశం చేత మనం ఇక్కడికి రావటంతో ఈ అవ్వ నా విధిని నాకు జ్ఞాపకం చేసింది. నేనిక రాజభవనానికి పోను. ఇక్కడనే ఈ చెట్ల కిందనే మకాం చేసుకొని ఉంటాను. ఇక్కడనే ఉండి నా రాజభవనం మరమ్మతులు చేయిస్తాను. నా పూర్వీకులు కట్టిన ఆ భవనాన్ని కలకలలాడేటట్టుగా చేసి కానీ మళ్ళీ అందులో ప్రవేశించను అని తన నిశ్చయాన్ని వెల్లడించాడు. రాజుగారి మాటలు పరివారంలో కొందరే గ్రహింపగలిగారు. తక్కినవారు ఆయనను పిచ్చివానిలాగా తలచారు. ఆ క్షణం నుండి రాజు ఆ చెట్ల కిందనే బస ఏర్పరచుకుని చల్లని పిల్లవాయువులు అనుభవిస్తూ కాలక్షేపం చేయసాగాడు. రాజు ఇక్కడ మకాం చేయగానే నగరంలోని ప్రజలంతా ఇక్కడికే వచ్చేశారు. బస్తీ కంటే ఇక్కడనే బాగున్నదని గ్రహించారు. రాజుతో పాటు అందరూ ఇక్కడ చెట్ల కిందనే చిన్న చిన్న కుటీరాలు వేసుకొని నివాసం ఏర్పరచుకున్నారు. కొద్ది రోజుల కల్లా ఆ ప్రదేశమే ఒక చక్కటి పట్టణంగా తయారైంది. అయితే ఇది బస్తీల లక్షణాలతో నిండిన పట్టణం కాదు, పల్లె లక్షణాలు గల బస్తీ అన్నమాట. ఇక్కడ కొన్ని ఇళ్ళు లేచినాయి, రాజభవనము వెలిసింది. కొత్త కొత్త కట్టడాలు ఎన్ని వెలిసినప్పటికీ 7 తరాల నుండి పడి ఉన్న అవ్వ కుటీరాన్ని మటుకు రాజు కదపనే లేదు, ఎవ్వరినీ కదపనీయనూ లేదు. తన కృతజ్ఞత తెలపటానికని చక్రధర మహారాజు అవ్వ కుటీరం మరమ్మత్తు చేయించాడు. అంతేకాదు ఆ చెట్ల కింద వెలసిన నగరానికి అవ్వ పేరు మీదుగా అవ్వాపురం అని పేరు కూడా పెట్టాడు. చక్రధర మహారాజు తన తరంలోనే దీక్ష పట్టి అనంగ రాజ్యంలోని తన పూర్వీకుల రాజభవనం బాగు చేయించాడు. అది ఇప్పుడు కలకలలాడుతూ ప్రకాశించింది. అయితే మహారాజు తన జీవితాంతం వరకు రాజకార్యాలు అనంగ రాజ్యంలోని తన పూర్వీకుల భవనంలో చక్కబెట్టుకుంటూ నివాసం మటుకు అవ్వాపురంలోనే పెట్టుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 డిసెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత సిహెచ్ మాధవరావు గారు గుంతకల్లు నుంచి. ఈ కథ విన్న తర్వాత నాకు అనిపించింది, అందుకేనేమో పెద్దవాళ్ళు మనం పల్లెలు వదిలి పట్టణాలకి నగరాలకి ఇప్పుడు దేశాలు కూడా దాటి వెళ్ళిపోతున్నాం అనుకోండి, అయినా కానీ మన మూలాలు మన ముందు తరాల వాళ్ళు ఉన్నటువంటి ఆ ఊరిలో చిన్న ఇల్లైనా ఉంచుకోవాలి అని అంటూ ఉంటారు. మీరేమంటారు? మీకేమనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.